ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చింది సీరియల్ గురించి తెలుసుకుందాం. టీ ఇవ్వడానికి వస్తుంది. ఇవ్వగానే రాగానే తను మా కోడలు జైలర్ గారు అని అంటాడు అనమాట. ఈమె మీ కోడలు అని అంటే ఆమె మీకు తెలుసా అని మ్యాడీ అడుగుతాడు. అంటే తెలుసు అని అంటది. నమ్మలేకపోతున్నాను, మీరు మినిస్టర్ వాళ్ళ కోడలు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని జైలర్ గారు అంటారు అనమాట. అంటే ఎందుకు కూరగాయల వ్యాపారి ఇలా గొప్ప ఇంటికి కోడలైందని నమ్మట్లేదా అని అంటే అది మధు తెలుసా, అయితే ఇంటికి కోడలు అయితే ఎందుకు నమ్మలేకపోతున్నారు మీరు చెప్పండి అని. కోడలు మీకు ఎలా తెలుసు కొంచెం చెప్పండి మేడం అని అంటారు అనమాట. నాకు ఎలా తెలుసు అంటే అని చెప్పడానికి పోతే ఆమెకు ఫోన్ అప్పుడే వస్తుంది. బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడడానికి వెళ్తారు. సెంట్రల్ జైలర్ ఉంది, తను నీకెలా తెలుసు అని అంటది అనమాట. అంటే శ్రేయ అంటుంది, హత్య చేసేమన్నా జైలుకు పోయిందేమో అది తెలిసేమో అంటే తనెందుకు హత్య చేస్తుంది అత్తయ్య అని మన మ్యాడీ అంటాడు అనమాట. తర్వాత చెప్పు మధు ఎలా తెలుసు నీకు అని అంటే అది అని అంటారు అనమాట. అది అంటున్నావు చెప్పు అని అంటది నాగవల్లి. మా మధు మీకు ఎలా తెలుసు అండి అని దేవ అడుగుతాడు అనమాట. ఆమెకు అడిగితే తను 2 సార్లు జైలుకి వచ్చిందండి అని అంటే అందుకే గుర్తుపెట్టుకున్నాను అని అంటది. అంటది నేను చెప్పాను కదా తను హత్య చేసే పోయింది జైలుకి అని అంటది. తర్వాత చెప్పండి మేడం మీరు చెప్పండి మధు ఎందుకు వచ్చింది అని అంటే ఏం లేదు, ఆగస్ట్ 15 అక్టోబర్ 2 ట్రస్ట్ తరపున వచ్చింది జైల్లో అందరికీ పంచడానికి అని. ఖైదీలకు గిఫ్టులు పంచడానికి వచ్చిందా అంటే ఏ విధంగా మీకు పరిచయం లేదా, ఏ విధంగా వచ్చిందో మీకు తెలియదా అని దేవా ఫోర్స్ చేశాడనమాట. ఏ విధంగా తెలిసా తను ఓన్లీ గిఫ్ట్ పంచడానికి వచ్చింది అని ఆ జైలర్ చెప్తుంది. మళ్ళీ నాగవల్లి గిట్ట అనుగుతారు, ఓన్లీ గిఫ్ట్ పంచడానికి వచ్చిందా లేకపోతే ఎవరినైనా కలవడానికి వచ్చిందంటే లేదు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చింది అని. జైలరేంటి ఇలా చెప్తుంది అని దేవా అనుకుంటాడు అనమాట. తర్వాత నాగవల్లి అనుకుంటుంది ఇదేంటి అంటే చిన్నిని గుర్తుపట్టలేదన్నమాట ఈమె అని అంటే సరే కాఫీ మళ్ళీ చల్లారిపోయింది నేను మళ్ళీ తీసుకొస్తానంటే లేదమ్మా నేను వెళ్ళాలి అర్జెంట్ అని తను వెళ్ళిపోతుంది. జైలర్ వెళ్ళిపోతుంటే ఆగు అని దేవా పిలుస్తాడనమాట. ఏంటి నేనేం చెప్పమంటే నువ్వేం చెప్పినావు అని అంటే లేదు సార్ నేను అలా చెప్తే నా ఉద్యోగం పోయేది. భైరవి మేడం నాకు ఫోన్ చేసింది సార్, ఫోన్ చేసి నువ్వు కానీ అక్కడ చిన్ని గురించి చెప్పావనుకో నేను నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పింది సార్, అందుకని అంటే తనకు భైరవికి ఎలా తెలిసిందంటే చిన్ని చెప్పిండొచ్చు సార్ అని. కోడల్ని తక్కువ అంచనా వేయకండి సార్, మీరు బయట రాజకీయం చేస్తే మీ కోడలు ఇంట్లో కిచెన్లో రాజకీయం చేసిందంటే అవును అని అంటారు. రాజకీయం చేసింది, దీనికి ఇంత నెట్వర్క్ ఉంటుందని నేను ఊహించలేకపోయాను, సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో అని అంటారు. టైలర్ వెళ్ళిపోతుంటే మన మధు వెళ్తుంది అనమాట. థ్యాంక్స్ అండి అని అంటది అనమాట. థ్యాంక్స్ అంటే నీకే థ్యాంక్స్ అమ్మా, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ నువ్వు చెప్పావు నువ్వు లేకపోతే నేను చిన్ని అని చెప్పేదాన్ని, ఫోన్ వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే నా జాబ్ ఊడిపోయేది అని అంటే లేదు మీరు చెప్తారని భైరవి ఆంటీకి ఫోన్ చేసి అలా చెప్పాను సారీ అని అంటది అనమాట. ఎన్ని రోజులని ఇలా దాస్తావమ్మా, నిజం చెప్పేసేయాలి కదా, వాళ్ళని నువ్వు భయపడుతూ వాళ్ళని మోసం చేస్తూ ఎందుకు ఇదంతా నువ్వు చెప్పేస్తే అయిపోతుంది కదా అంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు చెప్పొద్దు అంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి లేదంటే నా కాపురం నాశనం అయిపోతుందండి అని అంటది అనమాట. తర్వాత అలా అయితే మ్యాడీ బాబు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు కదా, అతన్ని ఎలా మోసం చేసావు ఎప్పుడో ఒకసారి చెప్పవచ్చు కదా అని అంటది అనమాట. భర్త అంత ప్రేమిస్తుండే నువ్వు అంత నిజాన్ని దాచడం, ఇంత భయంకరమైన నిజాన్ని దాచడం, నువ్వు చాలా మీ భర్తని మా నమ్మక ద్రోహం చేస్తున్నావమ్మా అని అంటే అయితే నిజం బయటపడుతుందో నీ భర్త ఏం చేస్తాడో నువ్వే ఉంచుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత నేను మ్యాడీకి ఎలాగోలాగో చెప్పేసేయాలి అని అనుకొని మధు వచ్చేసామన్నమాట. తర్వాత మన లోకి ఆంటీ నేను పిచ్చ సంతోషంగా ఉన్నాను ఆంటీ అని అంటారు అనమాట. పిచ్చోళ్ళకు పిచ్చి సంతోషమే ఉంటుందని మన నాగవల్లి సరదాగా మాట్లాడతారంటే నేను చాలా లక్కీ, నాకు సరదా మాట్లాడేటాన్నే దొరికిందంటే పొగతలు ఆపేసి విషయం చెప్పానంటే ఈరోజు అసలు విషయం ఏంటో చెప్పు అని అంటది అనమాట. అంటే ఈరోజు ప్లాన్ వేశారు కదా ఆంటీ అలియాస్ చిన్నిని మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొట్టడానికి, అద్భుతమైన ఘట్టాన్ని తెరదించడానికి నాకు అవకాశం ఇచ్చారు కదా. అవును, అయితే ఆ తెర ఎప్పుడు దించాలి, ఎప్పుడు ఆ తెర దించాలి, ఎప్పుడెప్పుడు చూడాలి అని నా మనసు తల్లడింతుంది ఆంటీ అని అంటే చెడు తిరిగితే నువ్వెందుకు సంతోషంగా ఉంటావు అంటే నీకు మధుకి ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మీరిద్దరు మేనమామ మేనకోడలు ఏమైనా ఉన్నాయా మీకు అని అంటారు అనమాట. అదంతా ఏం లేదంటే జస్ట్ మీరు వాళ్ళిద్దరు విడిపోతే మ్యాడీకి శ్రేయకు పెళ్ళవుతుందని అంతే ఆంటీ, ఇంకేం లేదు అని అంటది. మ్యాడీ ఏర్పాట్లు చేశాడంటే ఇప్పుడు నేను ఆ ప్లాన్ అనేది అమలు చేయాలన్నా చెప్పండి అని అంటే అవసరం లేదు అని అంటే ఏంటంటే అలా మాట్లాడుతున్నా చిన్నమినే మన ప్రేమ వచ్చిందంటే షటప్, నువ్వు అవన్నీ మాట్లాడకు, నేను చెప్పిన ప్లాన్ అయితే నువ్వు అమలు చేయకు, అవసరం లేదు ఈరోజు అమలు చేసేదానని వెళ్ళిపోతాను అనమాట. తర్వాత ఇదేంటి ఆంటీ అమలు చేయొద్దని అంటుంది అని ఆలోచిస్తాం. లోకి రూమ్లోకి వస్తుంది అనమాట. మ్యాడీ వ్యాలంటైన్స్ డేకి ఏర్పాట్లు అన్నీ చేసేసాడు, నేనే చిన్నినని చెప్పేసేయాలని అంటే అప్పుడే మ్యాడీ వస్తాడనమాట. మధు ఏమైనా నాకు దాచుతున్నావా చెప్పు అని అంటాడు. వచ్చి నిజం ఎందుకు దాచావు అని అంటది అనమాట. ఏం నిజం అని అంటే ఎన్ని నిజాలు దాచావు ఏంటి అని అంటాడు అనమాట. తర్వాత నవ్వి ఏం లేదు నువ్వు ట్రస్ట్ వెళ్ళినప్పుడు నాకు చెప్పలేవేంటి జైలుకి వెళ్ళినప్పుడు అని అంటే ఇది చెప్పే విషయం కాదు కదా అలా అని చెప్పలేను అని అంటది మధు. అసలు ఎంతమంది వెళ్ళి అలా ఇస్తారు చెప్పు, అందుకోసమని ఏ ట్రస్ట్ వల్ల వెళ్ళావంటే ఓన్ ట్రస్ట్ వల్ల వెళ్ళాను అని చెప్తారనమాట.
ట్రస్ట్ పేరు ఎక్కడ వినలేదంటే మా ఊర్లో ఉంది అని ఉన్నది అని అంటాడు అనమాట. ఓ ఆ ట్రస్టా అని అంటాడు. బాధగా ఉంది అని అంటే ఎందుకు అని అంటే ఇలా చారిటీ చేసేటప్పుడు నాకు చెప్పలేదు అని బాధ వేస్తుంది అని అంటాడు. నీ చారిటీ చేసినప్పుడు నాకు చెప్పలేవు అందుకోసమని నాకు బాధగా ఉంది అని అంటాడు. చెప్పాలనుకుంటే ముందే చెప్పేసే, అప్పుడు నేను ఇలా ఫీల్ అవ్వను, సరే కొద్దిసేపటికి నువ్వు కిందికి వచ్చేసి అరేంజ్మెంట్లు అన్నీ చేసేసాను అని అంటాడు మ్యాడీ. నువ్వు చిన్ని అని ముందే చెప్పిందే అయిపోయేది, ఇప్పుడు నేను చెప్తే ఏమైనా ఫీల్ అవుతాడా ఏంటి, ముందే చెప్పేయాల్సింది అని అనుకుంటుంది అనమాట. అంటే ఎందుకు ప్లాన్ ఎందుకు అమలు చేయొద్దని చెప్పింది అంటే చిన్ని మధు అని ఎవరికి తెలియకూడదు అనుకుంటుందా అని అనుకుంటా. ఏం నచ్చట్లేదు అని అంటే ఏం నచ్చట్లేదు అని అంటే అనమాట శ్రేయకు. అయితే ఏంది నువ్వు వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్లాన్ వేసానని కదా అన్నావు కదా, మళ్ళీ ఆ ప్లాన్ ఎక్కడుంది అని అంటది శ్రేయ. ఆ సేపట్లో బావ అరేంజ్మెంట్ చేస్తున్నాడు, అన్ని వ్యాలంటైన్స్ డే చేసుకుంటారు, నా ముందరనే ఆ మధుకు ఐ లవ్ యూ చెప్తారు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటాడు అని అంటే బాధపడకు శ్రేయ, నీకిట మంచి రోజులు వస్తాయంటే ఏం మంచి రోజులు ఎవరికి వస్తాయి, ఆ మధుకు వస్తాయంటే లేదు నీకే వస్తాయి అని అంటది అన్నమాట. వాళ్ళంటి మీద నన్ను నమ్మకం ఉంది, తప్పకుండా చెడగొడుతుంది, నువ్వు చూస్తూ ఉందంటే నాకేం నమ్మకం లేదు, ఎందుకోసం అంటే బావ మధుని పెళ్లి చేసుకొని వస్తే ఆరతిచ్చి లోన్ చేశానని చెప్పింది, కానీ ఇంతవరకు ఆ మధునికి ఏం చేయలేదు. అలాగే కాసేపట్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది, నా ముందర అదంతా జరుగుతుంది, నాకు ఎంత బాధ ఉంది తెలుసా అని. ఏ ప్లాన్ చేయకపోతే చేస్తుంది, ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది, మాస్టర్ ప్లానే ఉంది ఆంటీ మైండ్లో అని అంటది. వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతుందన్నమాట, టెన్షన్ పడుతుంటది వాళ్ళ అమ్మ, మధు నిజం చెప్పలేదు చిన్ని అని, ఒకవేళ తెలిస్తే ఏమైపోతుందో ఏమో అంటే అవును నిజం ఎప్పుడో చెప్పాల్సింది, ఇంతవరకు చెప్పకపోతే ఏమవుతుందో, ఒకవేళ తెలిస్తే ఎలా ఉంటుందో అని టెన్షన్ పడతారనమాట. అప్పుడే మ్యారీ ఫోన్ చేశారనమాట, మీకు ఒక విషయం చెప్పాలి, వస్తారా రేపు రాండి, అందరి ముందల నేను చెప్పాలనుకుంటున్నాను, నాకు మధుకి జీవితానికి సంబంధించింది అని చెప్తాడు. జీవితాలు ఒక మలపపోతున్నాయి, ఇన్ని రోజులు చూసిన మధు యాంగిల్ వేరు, ఇప్పటి నుంచి చూసే యాంగిల్ వేరు అని చెప్తాడనమాట. వాళ్ళ విషయంలో నాకు వచ్చిన ఈ మార్పుకి వ్యాలంటైన్స్ డే ఒక సాక్ష్యంగా ఉండబోతుంది అని అంటారు.